మన రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రభుత్వ రంగంలోనూ, ఇటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగులు చేస్తున్న ప్రతి ఒక్కరికి వర్తించేలా ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన చట్టాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఈ చట్టం సమాజంలో ఒక పెను మార్పుకు శ్రీకారం చుట్టబోతుంది. ఎందుకంటే ఇది నేరుగా ఉద్యోగులు జీతభత్యాలతో మరియు వారి కుటుంబ బాధ్యతలతో ముడిపడి ఉంది. ముఖ్యంగా 2026వ సంవత్సరం నుండి ఈ కొత్త నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇటు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేసే ఒక సంచలన నిర్ణయం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణను విస్మరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారి హక్కులను కాపాడటమే ఈ చట్టం యొక్క అతి ముఖ్యమైన ఉద్దేశం. ఈ కొత్త చట్టం ప్రకారం ఎవరైనా ఉద్యోగి తనను కన్న వృద్ధ తల్లిదండ్రులను సరైన రీతిలో చూసుకోకపోయినా లేదా వారి కనీస అవసరాలైన ఆహారం, మందులు మరియు ఆశ్రయం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం వారిపై కఠినమైన ఆర్థిక చర్యలు చేపడుతుంది. ఉద్యోగికి ప్రతి నెల వచ్చే వేతనం నుంచి నేరుగా ఒక నిర్ణీత మొత్తాన్ని కోత విధించే అధికారం ఈ చట్టం కల్పిస్తుంది. అంటే ఉద్యోగి జీతం నుంచి సుమారు 10% నుండి 15% వరకు సొమ్మును ప్రభుత్వం ముందే మినహాయిస్తుంది. ఇలా కోత విధించిన మొత్తాన్ని ఎక్కడికో తరలించకుండా నేరుగా సదరు ఉద్యోగి యొక్క తల్లిదండ్రుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తమ అవసరాల కోసం ఎవరి దగ్గర చేతులు దాచాల్సిన అవసరం లేకుండా తమ పిల్లల జీతం నుండి హక్కుగా ఆర్థిక భరోసాను పొందుతారు. అయితే ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది మరియు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే విషయాలపై ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్పష్టతను ఇచ్చింది. ముఖ్యంగా 2023వ సంవత్సరం నుండి కొత్తగా ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగాల్లో చేరిన వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని తాజా సమాచారం ద్వారా తెలుస్తుంది. అంటే గత 2 ఏళ్లలో విధుల్లో చేరిన వారు మరియు ఇకపై చేరబోయే వారందరూ ఈ చట్ట పరిధిలోకి వస్తారు. 2026 నాటికి ఈ చట్టం అమలు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తారు. తద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తమ బాధ్యతను విస్మరించి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారికి ఇదొక గట్టి హెచ్చరిక లాంటిది. నేటి ఆధునిక కాలంలో చాలామంది పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత తమను కని పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కొందరు వారిని అనాథాశ్రయాలకు పంపడం లేదా ఇంట్లోనే ఉన్నా పట్టించుకోకపోవడం వంటి దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి సామాజిక రుగ్మతలను తొలగించడమే ఈ సంచలన చట్టం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లలు తనను చూసుకోవడం లేదని లేదా తమకు కనీస ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తే అధికారులు తక్షణమే విచారణ జరిపి చట్టబద్ధంగా వారి జీతం నుంచి కోత విధించే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకమైన సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహించబడుతుంది. వృద్ధాప్యంలో మానసిక, శారీరక శక్తి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అటువంటి సమయంలో పిల్లల ఆదరణే వారికి కొండంత అండగా ఉంటుంది. ఒకవేళ ఆ ఆదరణ లభించని పక్షంలో కనీసం ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా వారి శేష జీవితం గౌరవంగా సాగాలని మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తన కష్టార్జితంతో పిల్లలను ఐఏఎస్ అధికారులుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు వారి పిల్లల జీతం నుండి కొంత భాగం అందడం అనేది కేవలం చట్టం మాత్రమే కాదు. అది ఒక సామాజిక న్యాయం. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను కళ్ళకు అద్దుకొని చూసుకోవాలని, ఒకవేళ అలా చేయకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ తాజా ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గమనించి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంది.